కీర్తనలు 139వ కీర్తన 1వ వచనం చదివి సహాయం చేయండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు వాక్యాంశంలోకి మేము వెలుచుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నాయన, ఇక్కడ వాక్యమును వివరణించిన మీ దాసుడైన నేను ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి, నోటి మాంద్యమ గలవాణ్ణి నెత్తివాణ్ణి తండ్రి. మీ విశేషమైన కనికరము మాపై కుమ్మరించి మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 139వ కీర్తన 1వ వచనంలో ఈ కీర్తనకారుడైన దావీదు గారు తన గురించి దేవునికి సమస్తము తెలుసని గ్రహించి రాయడమే ఈ కీర్తన సారాంశం అండి. అయితే యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అని ఈ కీర్తనకారుడు రాశారండి. అయితే దేవుడు ఎలా పరిశోధిస్తారు? ఈ విషయంలో దేవుడు ఎవరిని పరిశోధించారు? అసలు పరిశోధన అంటే ఏంటి? ఎలా పరిశోధించారు దేవుడు? ఏ వ్యక్తిని పరిశోధించారు అనేది వివరంలోకి మనం వెళ్తే, ఆది కాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నాకు అర్పించమని చెప్పెను. ఇప్పుడు దేవుడు అబ్రహాము గారిని ఎలా పరిశోధించారండి? అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్నాడు కదా, నీ వాగ్దాన పుత్రుడు, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రియ కుమారుడు, ఈయన ఏం చేస్తావంటే నేను చూపించే దేశం మీదకి వెళ్ళి ఆ దేశంలో ఒక పర్వతం చూపిస్తా, ఆ పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠం వేసి ఆ బలిపీఠం మీద బలిగా ఈ ఇసాకుని నాకు అర్పించు అని చెప్పారండి. అన్నారు కదా, నాకు అర్పించనగానే ఇప్పుడు అబ్రహాం, అయ్యో బాబోయ్ ఆయన ఇంకేమన్నా విషయం ఉందా? ఎప్పుడో 75 సంవత్సరాలకు వాగ్దానం చేసి 100 సంవత్సరాలకి ఒకనిచ్చావు, ఇచ్చింది కాకుండా ప్రేమగా చూసుకుంటున్నావు, నీవు ప్రేమించు కుమారుడు అని అంటున్నావు, వాగ్దాన పుత్రుడు అంటున్నావు, ఒక్కడే అని నువ్వే అంటున్నావు, మరి నీ ఒక్కడిని ఇచ్చామంటున్నావు ఏంటయ్యా? ఇదంతా కుదరని పని, నా తట్ట నేను సర్దుకుంటా, మీ తట్ట మీరు సర్దుకుని బయలుదేరను బాబు, నేను బయలుదేరతా అని అబ్రహాం గారు దేవుడి మాట వినకుండా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళాడు. అంతే కదండి. ఏం చేశాడు మరి చూడండి ఒకసారి. అక్కడ ఆ 22వ అధ్యాయం 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడి వైపు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇసాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవుడు మాట్లాడిన తర్వాత ఆ రాత్రి శారా గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ శారా, మనకు ఒక్కడై ఉన్న ఈ కుమారుణ్ణి ఈ ఆరాధన, దేవునికి ఆరాధన చేయడానికి పలానా మోరియా దేశానికి తీసుకెళ్తున్నాను కాబట్టి పంపించు అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత ఆమె పంపిస్తుంది. ఇంతకీ ఆమె తెలియని విషయం ఏంటంటే
దేవుడి నర్పించమన్నాడు అన్న విషయం అబ్రహాము గారు శారాకి చెప్పలేదు. ఇప్పుడు విషయం ఏమైందంటే, ఈ వాళ్ళున్న ప్రదేశం నుంచి ఈ మోరియాబు దేశానికి 3వ రోజుకి వెళ్తారండి. వాళ్ళు బయలుదేరి వాళ్ళున్న దేశం నుంచి ఈ మోరియా దేశానికి 3వ రోజు వెళ్తారు. వెళ్ళిన తర్వాత దేవుడు చూపించబోయే ఆ పర్వతాన్ని, ఆ కొండని ఈయన అబ్రహాము గారితో పాటు ఇంకెవరిని తీసుకెళ్లారు? 2 పనివాళ్ళు, కుమారుడు. మొత్తం ఎంతమంది అయ్యారు అక్కడికి? 4 అయ్యారు కదా. ఈ 4 వెళ్తున్నప్పుడు అబ్రహాము ఆ కొండను చూసి, పనివారు ఈ గాడిదని తీసుకుని మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి ఆరాధన చేసి తిరిగి వస్తాము అని చెప్తాడండి. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడే ఆగుతారు. ఇప్పుడు బలి అర్పించాలంటే ఏముండాలా? మేకో, గొర్రో ఏదో ఉండాలి కదా. ఈ చిన్నవాడికి ప్రశ్న వస్తుంది. తండ్రి అని పిలుస్తాడు. చెప్పు నా కుమారుడా అంటాడు ఈయన అబ్రహాం గారు. నాయన ఎందుకు అర్పించడానికి వెళ్తున్నాం? దేవునికి అర్పణ చేయడానికి వెళ్తున్నాం. ఏది గొర్రె, ఏది మేక, లేదంటే నువ్వేదంటే అర్పించాలనుకున్నావు కదా, దానికి సంబంధించిన అర్పణగా అర్పించడానికి కావాల్సిందేది అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నాయన నువ్వు కంగారు పడకు, దేవుడే చూసుకుంటాడు, ఏమైనా మనకు అదేం సంబంధం లేదు, దేవుడే చూసుకుంటాడు, ముందుకు సాగు అని అంటాడండి. ఇప్పుడు అన్న తర్వాత ఈ 4 నుంచి 9 వచనాల్లో ఈ వివరణ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వివరణ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆదికాండము 22 అధ్యాయులు ఉన్నారు కదా, 10, 11, 12 చదవండి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనిని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం నుండి ఒక స్వరం వినబడింది, అబ్రహామా అబ్రహామా నువ్వు ఆ చిన్నవాడిని ఏమి చేయకు, అసలు ఆ చిన్నవాడి మీద చెయ్యవేయకు నువ్వు. ఎందుకంటే, ఎందుకు చెయ్యి వేయొద్దు అని అన్నారు? ఈ విషయంలో నీవు ఎవరికి భయపడుచున్నావు అని ఎదుగుతున్నాడంటే ఆ దూత దేవునికి భయపడుచున్నావు. ఇక్కడ మనం చదివిన 2వ అధ్యాయం మొట్టమొదటి చేతుల్లో ఏమన్నాడు ఈయన? ఆ సంగతులు జరిగిన పిమ్మట దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరిశోధించాడు. ఏమని? ఎలా పరిశోధించాడు దేవుడు? ఎందుకు పరిశోధించాడు అసలు అనంటే, నరబలి అనేది చాలా పెద్ద పాపం. అది దేవుడే ఈ లేవియ కాండంలో చెప్పారండి. ఓకేనండి. నరబలి కోరడు దేవుడు, అంటే నరుని అర్పించమన్న దేవుడు. ఓకేనండి. తానే నరుడుగా వచ్చి బలయ్యాడు, కానీ ఏ నరుణ్ణి నరబలి కోరడానికి దేవుడు ఇష్టపడడు. అయితే మరి దేవుడు ఇసాకుని నిజంగానే బలి అర్పించమన్నాడా? అసలు అబ్రహాం గారిని దేవుడు బలి ఎందుకు అర్పించమన్నాడు? నీ కుమారుని ఎందుకు అర్పించమన్నాడు? అసలు అబ్రహాము దేవునికి భయపడతాడా లేదా అనే విషయాన్ని కనుగొనడానికి దేవుడు ఏం చేయడండి? పరిశోధించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసిగా, క్రైస్తవుడిగా బైబిల్కి ఆధారమైన దేవుడే నిజమైన దేవుడని నమ్ముచున్న మనమందరము కూడా దేవుని చేత పరిశోధింపబడాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ విషయంలో విశ్వాస జీవితంలో నీవు దేవునికి లోబడేవాడివా, విధేయత కలిగి ఉన్నావా లేదా? ఈ విషయములను బట్టి దేవుడు అబ్రహామును ఏం చేశారు? పరిశోధించారు. పరిశోధించి తన విశ్వాసాన్ని ఇంకా బలపరిచారు.
తన విశ్వాసాన్ని ఇంకా దృఢపరిచారు. ఈరోజు మనము కూడా దేవుని చేత పరిశోధింపబడి దేవునికి భయపడుతున్నామా లేదా అనే విషయంలో మనము దేవుని చేత పరీక్షింపబడాలా, దేవుని చేత పరిశోధింపబడాలా. మనం అందరము కూడా ఈ కీర్తనలు 26వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఇప్పుడు ఏమన్నారండి కీర్తనకారుడు దావీదు? యెహోవా నన్ను పరిశీలించు. ఎలా పరిశీలించాలి, ఎలా పరీక్షించాలి? నా అంతరింద్రియములను, నా హృదయ ఆలోచనలు కూడా తెలుసుకోండి. ఆయన మనం ముందు చదివిన 139వ కీర్తన ఆ చివరి 23, 24 వచనంలో చూస్తే అంటాడు, నీ కాయాసకరమైన మార్గం ఎందుంటే దాన్ని తీసివేయి తండ్రి, నన్ను పరిశోధించు, నిత్య జీవ మార్గముగా నన్ను నడిపించు. దేవుని ప్రియ సంగమా, నీవు దేవుని చేత పరిశోధింపబడితే నీ విశ్వాసము అనేక మందికి మార్గముగా ఉంటుంది. అబ్రహాము నిరీక్షణ విశ్వాసము ఎలా ఉన్నాయో అని దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ తన కుమారుని ప్రేమిస్తున్నాడేమోనని, దేవుని కంటే ఎక్కువగా తన ఆస్తిని ప్రేమిస్తున్నాడేమోనని, దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమిస్తున్నాడేమోనని, దేవుని కంటే ఎక్కువగా తనకి కలిగి ఉన్న అంతగా ఎక్కువ దేనినైనా ప్రేమిస్తున్నాడేనేమో. దేవుడు ఏం చేశాడయ్యా? నీకు ఒక్కగానై ఉన్న నీ కుమారుని నాకు అర్పించు, బలి అర్పణ చేయి. ఈ పరీక్ష ద్వారా అబ్రహాము హృదయపూర్వకముగా దేవునికి భయపడుతున్నాడని స్పష్టం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున విశ్వాసిగా నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ నమ్మకము దేవుని మీద నీ భయం ఎలా ఉంది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని భక్తి విషయంలో, దేవునికి భయపడే విషయంలో నీ విశ్వాసం ఎలా ఉంది, నీ నమ్మకం ఎలా ఉంది, ఎలా నిరీక్షిస్తున్నావు దేవుని నీవు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ఏమైనా ప్రేమిస్తున్నామా, లేక మనము మనుషుల్నే ప్రేమిస్తూ ఉన్నామా, ధనమును ప్రేమిస్తున్నామా, ఈ డబ్బు ఆశ గురించి ప్రేమిస్తున్నామా? మనిషి ఎదిస్తాడని ఎదుటి వ్యక్తి మీద ఆశ పెంచుకుని ఉన్నామా, దేని మీద ఈ లోక ఆశలు కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నీవు దేవునికి భయపడేవాడు అయితే అబ్రహామును పరిశోధించిన దేవా నన్ను పరిశోధించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా దేవునికి ప్రార్థించండి. దేవా నువ్వు అబ్రహాముని ఎలాగైతే పరిశోధించావు, ఈ రోజున ఈ ఆత్మీయ జీవితాన్ని కూడా పరీక్షించు దేవా. నాయన మరి ఎలాగైతే దావీదును పరిశీలించావో, ఎలాగైతే దావీదును పరిశోధించావో నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. ఈ విశ్వాస జీవితంలో ఈ విశ్వాసము కాపాడుకునేటట్టుగా నన్ను బలపరచు. ఈ దిశగా మనం సాగాల. దేవుని ప్రియ సంగమా, ఈ 139వ కీర్తనలో ఈయన అంటాడు కదా, నేను లేచుట, నడుచుట, నిద్రపోవుట సమస్తం తెలుసు నీకు, ఏదో కొంచెం కాదు నీకు, పూర్తిగా నా గురించి నీకు తెలుసు దేవా అనే విషయాన్ని 139వ కీర్తన అంతా తీసుకొస్తాడండి. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చూస్తున్న వారు మీరందరూ కూడా చదవండి. ఒకసారి 139వ కీర్తన చదవండి. మనమందరం కూడా దేవుని మీద నిరీక్షింపబడిన వారము, దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారము, దేవుని మీద ఆధారపడుతున్న వారము. కనుక మనం ఆధారపడుతున్న వారము ఎలా ఉండాలి? దేవునికి భయపడే వారు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం ఎలాగైతే దేవునికి భయపడ్డాడో లేదో అని దేవుడు పరిశోధించారు. దేవుని ప్రియ సంగమా, మీలో కూడా దేవుడు మీకు చెప్పకుండానే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తారు. ఒక్కొక్కసారి ఆ పరిశోధనలోను, ఆ పరీక్షలలోను, ఆ పరిశీలనలోను మీరు ఎలా కనిపించాలి? అబ్రహాం ఎలాగైతే హృదయపూర్వకంగా దేవునికి భయపడుతూ స్పష్టంగా కనిపించుకున్నాడు, నీవు కూడా నీ విశ్వాస జీవితంలో దేవునికి అట్టి రీతిగా కనపడాలా. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా అట్టి రీతిగా ఉండి దేవుడి దైవ దీవులను పొందాలని ఆశిస్తూ
మీరందరూ కూడా దేవునికి భయపడే వారి వలె ఉందురుగాక. కాబట్టి ఈ నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.